తీసుకొని పచ్చ పతాకాన్ని ఎత్తుకొని టీడీపీ జెండానెత్తుకొని నిన్న ఒక సమావేశము నిర్వహించినారు, ఒక ప్రదర్శన చేసినారు. 2 రోజుల క్రితం తిరుపతిలో జరిగినటువంటి వాళ్ల విజయోత్సవ సభలో వాడినటువంటి నినాదాల ప్లేకార్డుతో అదే ప్లేకార్డులే రామరాజ్యం వచ్చింది, రాక్షస రాజ్యం పోయింది, సంక్షేమం అభివృద్ధి అన్నవి పూర్తిగా ఆ పార్టీ నిర్వహించినటువంటి కూటమి నిర్వహించినటువంటి చోట ఏ రకమైనటువంటి ప్లేకార్డులు వాడారో అదే ప్లేకార్డులతో నిన్న ప్రదర్శన కూడా నిర్వహించినారు. సనాతన ధర్మ పరిరక్షకులము అని చెప్పుకుంటున్నటువంటి వీళ్ళు మా మీద, మా నాయకుని మీద ఇష్టం వచ్చినట్టుగా దుర్భాషలాడి రాజశేఖర రెడ్డి గారిని అత్యంత హీనమైన పరుష పదజాలంతో దూషించి వాళ్ళు మాట్లాడినటువంటి తీరు మొత్తం హిందూ సమాజమంతా నివ్వెరపోయేటట్టుగా చేస్తోంది. ఈ సాధు పరిషత్ అధ్యక్షుడు, గౌరవాధ్యక్షుడు వీళ్ళు మాట్లాడినటువంటి మాటల వలన, వీళ్ళు మాట్లాడినటువంటి పదాల వలన వీళ్లకు ఏ రకమైనటువంటి గౌరవము ఇవ్వాల్సినటువంటి అవసరము మాకు లేదు అన్నట్టుగా వాళ్లే నిన్న వాళ్ల ప్రసంగంలో ప్రసంగించినారు. అందులో అట్లూరి నారాయణ అనేటువంటి వ్యక్తి, ఈ పేరులో మాత్రం నారాయణ అనేది ఉంది ఆయనకి, పనులంతా కూడా శృంగార పారాయణే. ఈ నారాయణ కథ అట్లూరిది. ఇతను ఒక బూతు సినీ నిర్మాత, చంద్రబాబుకు భక్తుడు. ఈయన హిందూ సంఘాల అధ్యక్షుడా? రోజు కొండ మీద బ్లాక్ లో టిక్కెట్లు అమ్మేటువంటి బ్రోకర్ ఇతను జగన్మోహన్ రెడ్డి గారిని గురించి, రాజశేఖర రెడ్డి గారిని గురించి, నా గురించి మాట్లాడతాడు. సాయి భక్త సంఘానికి కసాయోడు అధ్యక్షుడైతే ఎట్లుంటుందో ఈ నారాయణ ఈ సాధు పరిషత్ అనే సంస్థకు అధ్యక్షుడైతే అట్నే ఉంటుంది. రతి క్రీడా విలాసాల మధ్య మాంస విందు వినోదంలో మునిగి తేలుతూ హిందూ ముసుగు ధరించేవో అట్లూరి, నువ్వు మాట్లాడితే నీకు సమాధానం ఇవ్వలేనంత హీనస్థితిలో ఉన్నామనుకున్నావా? అలాగే ఇంకొక ఆయన శ్రీనివాస సరస్వతి ఆయన పేరు. ఈయన గారు శ్రీకాకుళం వాసి. ఈయన ఓ మైనర్ బాలికను అత్యాచారం చేశాడని ఆ శ్రీకాకుళమంతా కూడా ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తి. అతని పేరు ఎందుకంటే శ్రీనివాస సరస్వతి అన్నంత పెద్ద పేరు చెప్పి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి, సరస్వతి అమ్మకి మనం దూషణ లాగా ఉంటుంది అతని పేరు పూర్తిగా చదివితే. కాబట్టి నేను సీను అనే సంబోధిస్తా. ఈ సీను టిక్కెట్లు రోజు 2 లెటర్లు బిఆర్ నాయుడుకి ఇచ్చి ఆ టిక్కెట్లను అమ్ముకుంటూ కాలం గడుపుతున్నటువంటి వ్యక్తి. ఇతను ఆడవాళ్ల అంగాలతో అర్చన చేసి ఓణీలు లాగటమే సనాతనమని అనుకునేవాడు. పేరులో తప్ప బుర్రలో ఏమాత్రము సరస్వతి లేనటువంటి వాడు.
చంద్రబాబు ఆదేశాలతో అక్కడ తిరుపతిలో ఆధ్యాత్మికం పేరుతో గుంటనక్కల సభ జరిగింది. దానికి హిందూ బంధువులంతా కలిసి రండినని ఆ బంధువులందరి మీద ఈ రాబందులు, ఈ సాధు పరిషత్ అనే తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ రాబందులు వాలి మమ్మల్ని దూషించటానికి వాడినారు. ఇంకొక సభ్యుడు అతను ఎలాంటి వాడురా అంటే ఆ గింకారం 500 రూపాయలు ఇస్తే అరకిలో పెంట అశుద్ధాన్ని గుటకలు మింగుతూ అవలీలగా అలవోకగా అరిగించుకోగలిగినటువంటి వ్యక్తి నేను సిద్ధం అని చెప్పేటువంటి ఆ గింకారం రాజశేఖర్ రెడ్డి గారిని గురించే మాట్లాడే అంత స్థాయికి వెళ్ళినాడు. ఈ గింకారం నా దగ్గరికి వచ్చి ఒక 3-4 నెలల ముందు కూడా ఈ సీను మీద అన్నగారు రోజు టికెట్లు అమ్ముతున్నాడు బిఆర్ నాయుడిని అడ్డు పెట్టుకొని, మీరు మాట్లాడాలన్నగారు, మీరు రక్షించాలన్నగారు అని చెప్పినటువంటి వ్యక్తి. అట్లాగే ఆ శివానంద సరస్వతి కూడా పచ్చి దొంగ అన్నగారు అని చెప్పినటువంటి వ్యక్తి. ఆ కొండ మీద జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఒక ధర్నా కూడా కూర్చొని పోలీసు వాళ్ళు లాఠీలు ఎత్తంగానే పారిపోయి వెంటనే బిఆర్ నాయుడు తొత్తులుగా మారినటువంటి వీళ్ళు సనాతన ధర్మం మీద, వేద సంస్కృతి మీద మాట్లాడుతున్నారు. మా మీద తిట్ల దండకం ఎత్తుకున్నారు. వీరు వికృత వక్ర భాష్యులు, కుక్షిభర సురాశుక్రుని శిష్య ధూర్తులు, కాషాయ కపటులు, రాజకీయ అరాచక స్వార్థ చంద్రస్వాములు. ఇది వీళ్ల నైజం. భిక్షుక వేషంలో వచ్చిన దశకంఠులు వీళ్లు, మహాత్మ వేష మారీచులు వీళ్లు, చంద్రబాబు ఉచ్ఛిష్ట పాన నిబద్ధులు. మారీచుడు జింక వేషంలో వచ్చినట్టుగా వీళ్లంతా సాధువుల వేషంలో వచ్చి నిన్న ప్రదర్శన ఇచ్చి స్వామివారికి మాత్రమే ఉపయోగపడాల్సినటువంటి అత్యంత పుణ్య విషయాలలో పాలు పంచుకునే శ్రీవారి సేవకులను టీడీపీ జెండాలు మోసే కూలీలుగా మార్చినటువంటి ఘనత బిఆర్ నాయుడు, TV5 నాయుడు, వీళ్ళందరినీ కూడా శ్రీవారి సేవకులను టీడీపీ జెండా మోసే కూలీలుగా నిన్న మార్చి ప్రదర్శన చేసినాడు. ఈ గోముఖ వ్యాఘ్రాలు అనంగుని సేవకు తప్ప అనంతుని సేవకు ఉపయోగపడే వాళ్ళు కాదు. ఈ గోముఖ వ్యాఘ్రాలు అనంగుని సేవకు తప్ప అనంతుని సేవకు ఉపయోగపడే వాళ్ళు కాదు. వీళ్ళు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, ధేనుకాసురుడు, ప్రలంబాసురుడు, వృకాసురుడు, జయద్రథుడు, కీచకుడు, నరకాసురుడు, కబంధుడు, విరాధుడు, నహుసురుడు, వత్సాసురుడు, పూతన, శకుని, మారీచుడు, కాలనేమి, ఇంద్రజిత్తు, కంసుడు, కాలయవనుని సంతతి వీళ్ళు సాధువులు కాదు. ఇప్పుడు నేను చెప్పినటువంటి రాక్షస DNA కలిగిన ఏక నక్షత్ర సంజాతులు
వీళ్ళందరూ ఒకే నక్షత్రంతో పుట్టినటువంటి పరమ నీచ నికృష్టులు. వీళ్ళు ధర్మాన్ని గురించి మాట్లాడేవాళ్ళు. కల్మష ప్రవర్తనతో మీకెందుకయ్యా కాషాయం? పచ్చ చొక్కాలు వేసుకోండిక, కాషాయం ఎందుకు మీకు? సర్వసంగ పరిత్యాగులు రాజకీయాలు మాట్లాడతారా? జగన్మోహన్ రెడ్డి అనేవాడి పాలన పోయింది, రాక్షస పాలన. చంద్రబాబు అనేవాడి రాముని రాజ్యం వచ్చిందని ఆ మీటింగులో మాట్లాడతారండి వీళ్ళు. ఆ పార్టీ జెండా ఎత్తుకునే తిరగండి. హిందువుల ఐక్యత అంటే తెలుగుదేశంలో చేరాలి అని నిన్న వాళ్ళు నినాదాలు ఇస్తారు అక్కడ. హిందువుల ఐక్యత అంటే తెలుగుదేశంలో చేరమని. సన్యాసులుగా ఉండండి, సన్నాసి వెధవులుగా ప్రవర్తించకండి. 10 ఆలయాలను మేము ధ్వంసం చేశామా? ఈ రాష్ట్రంలో హైందవ సనాతన వేద సంస్కృతిని పరిరక్షించింది ఎవరి కాలమన్నా ఉంది అంటే అది డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తప్ప చంద్రబాబు గతంలో పాలించిన 15 సంవత్సరాలలో కానీ ఈ 2 సంవత్సరాల పాలనలో కానీ కొన్ని వందల గుళ్ళు కూలగొట్టి దేవుడి పేరుతో అరాచకాలు చేసి దేవుడిని రాజకీయ వనరుగా వాడుకున్నటువంటి నీచాతి నీచమైనటువంటి సంస్కృతి కలిగినటువంటి చంద్రబాబులో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు ఈ దొంగ స్వాములు. కాషాయ రాక్షసులు వీళ్ళు, వికృత మనస్కులు వీళ్ళు. 1000 కాళ్ల మంటపాన్ని కూల్చిన చంద్రబాబు వీళ్లకు 1000 కన్నులున్న ఇంద్రుడులాగా కనపడుతున్నాడు. 100 గూళ్లు కూలగొట్టినటువంటి చంద్రబాబు వీళ్లకు అపర విష్ణుమూర్తిగా దర్శనమిస్తున్నాడు. హిందూ ధర్మ సమ్మేళనం పేరిట కపట నాటక కూటమిగా నిన్న స్పష్టంగా తేట తెల్లమయ్యేటట్టుగా వీళ్లు ప్రదర్శన సాగింది. అది హైందవ గర్జన కాదు, స్వాముల ముసుగేసుకున్న పచ్చదండు నక్కల ఊళ. అది హైందవ గర్జన కాదు, స్వాముల ముసుగేసుకున్న పచ్చజెండా నక్కల ఓళే నిన్న ఆ సాధు సమ్మేళనం పేరుతో జరిగినటువంటి తంతు. రాక్షస పాలనను, చంద్రబాబు యొక్క అవినీతి దుర్మార్గ అరాచక అసలు అంతులేనటువంటి దైవ అపచారాలకు పాల్పడుతున్నటువంటి చంద్రబాబు పాలనను రామరాజ్యం అంటున్నారంటే వీళ్లకు మూటలు బాగానే అంది ఉంటాయి, నిధులు బాగానే దొర్లి ఉంటాయి. ఈ విషగాత్ర గోత్రీకులకు వీళ్ళు రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రతి మండలానికి 3 చర్చిలు నిర్మించారట. 7 కొండలని 2 కొండలు చేశారట. 7 కొండల అన్నటువంటి దాన్ని 2 కొండలు అన్నటువంటి దాన్ని 7 కొండలుగా మార్చి జీవో ఇచ్చినటువంటి మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సీను, నువ్వు మాట్లాడతావా రాజశేఖర రెడ్డి గారు 2 కొండలు చేశాడని? ఆ కాలంలో అంగనాంగనలతో ఓలలాడుతున్నటువంటి కాలం సీను. నువ్వు సీను అనబడే శ్రీనివాస సరస్వతి రాజశేఖర రెడ్డి గారు హయాంలో తిరుమలలో ఒక దివ్య ధామంలాగా అఖండ నామ హరినామ సంకీర్తనం జరపాలని, నిత్యం అక్కడ వేద ఘోష వినిపించాలని వేద విద్యార్థులకు ₹1,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేయించినటువంటి ఘనత
వైఎస్ రాజశేఖర రెడ్డి. వేద విశ్వవిద్యాలయాన్ని స్థాపించినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిది. వందల మంది పీఠాధిపతులతో, నీలాంటి సన్నాసి వెధవులతో కాదు సుమా, జగద్గురువులైనటువంటి శృంగేరి పీఠాధిపతి, కంచి పీఠాధిపతి, అహోబిల పీఠాధిపతి, పుష్పగిరి పీఠాధిపతి, ఇలాంటి పీఠాధిపతుల, చిన్నజీయర్ స్వామి, పండిట్ రవిశంకర్, ఇలాంటి మహానుభావులందరితో సదస్సును నిర్వహించి వాళ్ళిచ్చినటువంటి సూచనలను స్వీకరించి రామాయణ మహాభారత కావ్యాలను అతి సులభ శైలిలో ముద్రించి పంచినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. స్వామివారి పాదాల చెంత ఉంచిన, పూజలు చేసినటువంటి మంగళ సూత్రాలతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకందరికీ పెళ్లిళ్లు చేసి వాళ్లను ఇతర మతాల్లోకి పోకుండా చేసినటువంటి రాజశేఖర రెడ్డి హయాంలో చర్చిలు నిర్మించినారని మాట్లాడతారు ఆ సదస్సులో. చతుర్యుగ బంధం అన్న పేరుతో 4 దివ్యమైనటువంటి దేవాలయ సంస్కృతి ప్రతిబింబించేటువంటి రథాలను నెలకొల్పి కృత, త్రేత, ద్వాపర, కలియుగ పేర్లతో ఆ రథాలతో మొత్తం తెలుగు రాష్ట్రాల ప్రతి గ్రామాన ధార్మిక ప్రచారాన్ని చేసినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఊరు వాడ భజన మండళ్లు నిర్మించినటువంటి వ్యక్తి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. ఈ రోజు కొన్ని వేల కోట్ల మంది స్వామివారి దివ్య అనుగ్రహాన్ని అనునిత్యము చూస్తూ పులకాంకితులైనటువంటి అవుతున్నటువంటి వెంకటేశ్వర భక్తి ఛానల్ని తరిస్తున్నటువంటి ఆ వెంకటేశ్వర భక్తి ఛానల్ని తీసుకుని వచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సీను, ఎందుకు ఆ వెంకటేశ్వర భక్తి ఛానల్ అని ఖండించిన వాడు సాక్షాత్తు శాసనసభలో నువ్వు పూజించేటువంటి చంద్రబాబు. సీను ఆ 2 కొండలు 7 కొండలుగా మార్చి జీవో తెచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారి జీవోని నేను రద్దు చేస్తానని ఒక చర్చిలో మీ దేవుడైనటువంటి చంద్రబాబు ఎన్నికల సభలో ఆ జీవోను మారుస్తాను అని చెప్పినాడు సీను. ఆ చంద్రబాబు మీకు వెంకటేశ్వర స్వామి ప్రతిరూపంగా కనపడుతున్నాడు. ఆ సీను జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గోమాతకు ఎంతో విలువైనటువంటి ప్రాశస్త్యాన్ని కలిగించి కొండ కింద గోవుని పూజించిన తర్వాతనే కొండకు వెళ్లాలన్నటువంటి కార్యక్రమం నిర్వహించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం నిరంతరాయంగా అక్కడ ఆ స్వామి అగ్నిహోత్రం అక్కడ మండుతోంది. దానికి కారణభూతుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే సనాతన ధర్మ పరిరక్షణకు నడుం బిగించినటువంటి వ్యక్తి. గోమాతను పరిరక్షించాలనని, గోమాత కోసమని ఒక పెద్ద ఉద్యమాన్ని చెయ్యాలన్నటువంటి సదాశయంతో పెద్ద పెద్ద వ్యక్తులతో ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించింది జగన్మోహన్ రెడ్డి గారు. నవనీత సేవ తీసుకుని వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. కొండ మీద ఏ రకమైనటువంటి అరాచక శక్తులకు అవకాశం ఇవ్వకుండా అక్కడ దళారులందరినీ కూడా కిందికి తరిమివేసి, సీను నీలాంటి దళారుల్ని సుమా, ఈ టికెట్లు అమ్ముకునేటువంటి నీలాంటి దళారుల్ని చేరదీయకుండా, దరి చేరనివ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు హైందవ ధర్మ సేవ చేశాడు. సీను, నువ్వు కాషాయం వేసుకొని శ్రీవార సేవకుల్ని, సీనుదేం లేదు ఇక్కడ, అసలు కర్త కర్మ బిఆర్ TV5 అధినేత ఎప్పుడైతే అక్కడికి అధ్యక్షుడిగా వచ్చినాడో రాజకీయ నృత్యం వెంకటేశ్వర స్వామి ఆలయ వేదిక మీద నటించటం ప్రారంభించింది. దైవస్మరణ చేయాల్సినటువంటి తిరునగరిలో దెయ్యాల భజన ప్రారంభమైంది.
బిఆర్ నాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత జంకు గొంకు లేకుండా బొంకు రంకుల నాయుడు, బొంకు రంకులు అంటే బిఆర్ నాయుడు కొండ మీద రహస్యంగా కూర్చొని కింద కోతుల్ని ఆడించినట్టుగా సీనును వీళ్ళనందరినీ పెట్టి నిన్న మీటింగ్ పెట్టిస్తావా? శ్రీవారి సేవకులను తెలుగుదేశం పార్టీ కూలీలుగా మారుస్తావా? బిఆర్, నువ్వు ఇట్లాంటి చేష్టలు చేసి మమ్మల్ని తిట్టిస్తే భయపడతామనుకున్నావా? ఎన్ని చేస్తావా మా మీద? ఎన్ని రకాలైనటువంటి కుట్రలు వేస్తావు? హిందూ ముసుగులో జగన్మోహన్ రెడ్డి గారి మీద, రాజశేఖర రెడ్డి గారి మీద ఈ రకమైనటువంటి దాడి చేయించటానికి చేసినటువంటి కుట్రకు ప్రధాన కారకుడు ఈ స్త్రీ లోలుడైన పరమ కిరాతక నికృష్ట చేష్టలలో ఆరితేరిపోయిన ఘటమైన బిఆర్ నాయుడు అనేటువంటి అధమాధమ టీటీడీ అధ్యక్షుడైన వ్యక్తి ఇలాంటి పనులు తప్ప ఇంకొకటి చెయ్యలేడు. నంగి నక్కి దొరికిపోయిన తర్వాత బిగి కౌగిలిలో ఆ అంగనాంగలతో నీ బిగి కౌగిలి సడలింపు మొత్తం ప్రపంచమంతా చూసిన తర్వాత బిత్తరకపోయి బిత్తిరి మాటలు మాట్లాడుతూ కొండ మీద అధికారులకు ముఖం చెల్లించక 10 లక్షల రూపాయల దానాన్ని స్వీకరించిన మొట్టమొదటి అధ్యక్షుడివి, ఆఖరోడివి నువ్వే బిఆర్. ఎవరైనా ₹1 ఇస్తే, అంతకు పైన ఇస్తే అధ్యక్షుడు తీసుకుంటాడు. ఇప్పుడు 10 లక్షల రూపాయలు ఎవరైనా ఇస్తే అది మామూలుగా ఆ కొండ మీద ఉన్నటువంటి ఏఈఓనో డిప్యూటీఓనో తీసుకుంటారు. దానికి కూడా రెడీగా ఒక ఫోటో వస్తుంది కదా అని ఆనందపడడానికి రెడీగా ఉన్నాడు. కోటోళ్ళు ఎవరు పోవటం లేదు అతని దగ్గరికి. నువ్వు తెలుగుదేశం అసలు ఈ శ్రీవారి సేవకులను నిన్న వాడుకున్నటువంటి వీళ్ళు ఏమయ్యా నాకు అర్థం కాలా? అక్కడ పోలీసులు 4 రోజుల క్రితం 30 యాక్ట్ ఉంది అని మాకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ పేదలకు న్యాయం చేయాలని తలస్తే 150 మంది మీద కేసులు పెట్టారండి ఎస్పీ గారు. ఈ దొంగ సన్నాసి వెధవుల మీద కేసులు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా? అలిపిరి దగ్గర కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినటువంటి వ్యక్తుల మీద కేసులు పెట్టాలనా లేదా? అక్కడ శ్రీవారి భక్తులకు ఆటంకం కలిగించినటువంటి వాళ్ల మీద స్పష్టంగా మొత్తం వీడియోలన్నీ బయట వచ్చేసే కదా. వాళ్ళ మీద ఎందుకు 30 యాక్ట్ అమలుపరచలా? వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలా? వాళ్ళు మాట్లాడినటువంటి పచ్చి బూతుల మీద ఎందుకు మీరు కేసులు పెట్టలా? పెట్టరు మీరు. కారణం వాళ్ళు చంద్రబాబు భజన చేస్తున్నారు కనుక, చంద్రబాబు యొక్క దైవ సేవలో మునిగి తేలుతున్నారు కనుక. తిరుమలను నాశనం చెయ్యాలని కంకణం కట్టుకున్నది సీను మేము కాదు, చంద్రబాబు నాయుడు. కనుకనే నిరంతరము అవసరమున్నా లేకపోయినా ప్రతి నిత్యము వెంకటేశ్వర స్వామి నామస్మరణ రాజకీయ అవసరం కోసమని వాడుకుంటూ దానిని మా మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయటానికి ఉపయోగిస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు తప్ప మరొక్కరి కాదు. తిరునామాన్ని, ప్రసాదాన్ని, స్వామి తీర్థాన్ని కూడా అమ్ముకునే వాళ్ళు ఈ నారాయణ, గీంకారం, ఈ శ్రీనివాస సరస్వతి అనే పేరుతో ఉన్న సీను, ఆ శివానంద వీళ్ళందరూ కలిసి హైందవ ధర్మ రక్షణ కోసమని రాజశేఖర రెడ్డి గారిని తిట్టేదానికి, జగన్మోహన్ రెడ్డిని తిట్టేదానికి, నన్ను తిట్టడానికి ఆ సభ పెడతారండి. అది కూడా రాత్రి వీళ్ళనందరినీ కూడా ఈ దైవ సేవకులను, శ్రీవారి సేవకులకు విఐపి బ్రేక్ కల్పిస్తాము అని దాదాపు 700 మందికి బిఆర్ నాయుడు చెప్పిన మాటలు విని వీళ్ళనందరినీ కొండకు పిలుచుకొని పోయి
వీఐపీ బ్రేక్ ఇస్తానంటే రాత్రి 12 గంటలకు అక్కడ వాళ్ళు ధర్నా కూడా చేసినటువంటి వీడియోలు బయటకు వచ్చినాయి. ఆ శ్రీవారి సేవకులంతా కూడా వాళ్లకు 300 రూపాయల దర్శనం కూడా ఇవ్వాల. ఆ శ్రీనుతో వాళ్ళు గొడవ పడినటువంటిదంతా కూడా మొత్తం సభ్య సమాజం అంతా ఇక మేము కూడా రిలీజ్ చేస్తాం వాటిని. ఆత్మశుద్ధి లేని అప్రాచ్యులైనటువంటి వీళ్లు, నిలువెల్లా విషమున్నటువంటి కలులు వీళ్లు, వీరా హైందవ ధర్మాన్ని గురించి ప్రవచించేది పయోముఖ విషకుంభాలు వీళ్లు. వీళ్లకు వచనాలు రావు, వచనాలు తప్ప. బాగా ఆరగించమంటే ఫుల్లుగా ఆరగించి జగన్మోహన్ రెడ్డి గారి మీద, రాజశేఖర రెడ్డి గారి మీద మాట్లాడడమే. రామరాజ్యం వచ్చిందంటే ఇప్పుడు వీళ్లకు టికెట్లు ఇస్తే బ్యాక్లో అమ్ముకునేదానికి రామరాజ్యం వచ్చినట్టే. వీళ్లను కట్టడి చేసాం కదా మేము, అప్పుడు రాక్షస రాజ్యం వచ్చింది. దళారులను మేము నిలువరించినాము కాబట్టి అది రాక్షస రాజ్యం. వీళ్లనే దళారులుగా మార్చి వీళ్లకందరికీ టిక్కెట్లు ఇచ్చి ఆ బ్రేక్ దర్శనం సేవా టిక్కెట్లను అమ్ముకోవటానికి నిరంతరాయంగా అనుమతులు ఇచ్చినారు కాబట్టి చంద్రబాబు పాలన వీళ్లకు రామరాజ్యం. గడ్డం పెంచేసి బొట్టు పెట్టి కాషాయం ధరిస్తే మనకేమీ అడ్డేమీ లేదనుకుంటే ఈడెవరు గమ్మున కూర్చోర్సినో, విర్రవీగద్దు. నన్ను తిరుపతి నుంచి తరిమేస్తాడంట సీను. సీనుగా నన్ను తిరుపతి నుంచి తరుముతాడంట. సీను, నా గతాన్ని కూడా తెలుసుకోవాలి. నీ గతం చెప్పినాను కదా ఇప్పుడు, మైనర్ బాలిక వ్యవహారం అంతా. బిఆర్ నాయుడు చెప్పిన మాటలన్నీ వినేసి నన్ను ఊరి నుంచి, బిఆర్ నాయుడు కూడా ఇదే మాట చెప్పినాడు తొలి రోజుల్లో, ఊరి నుంచి తరిమేయాలని. తరిమేయాలన్నోడు దాంకొని తిరుగుతా ఉన్నాడు కొండలో. కరుణాకర్ రెడ్డి అనేవాడు పేరులో కరుణాకర్ ఉండాలని ఒదిగి నంగిగా ఇటు అనుకుంటాడావేమో. నీ అట్ట చప్రాసి వెదవల్లి చాలా మందిని దాటి 70 ఏళ్లలో కూడా 18 ఏళ్లలో ఉన్న ఉడుకు రక్తంతోనే ఉన్నటువంటి వాడు ఈ కరుణాకర్ రెడ్డి. మా గురించి మాట్లాడితే భయపడిపోయి ఊరి నుంచి తరిమేస్తాం, కొట్టాము, ఇంటి మీద దాడి చేస్తాము అని అంటే వణికి నీ మాదిరిగా ఉండేవాడిని కాదు సీను. ఈ కాషాయాంబర కసాయి వాళ్ళు జరిపినటువంటి ఈ హిందూ సమ్మేళనం అనే పేరుతో ఇంత దుర్మార్గానికి ఒడగొడుతున్నటువంటి వీళ్ళు ఆ టీటీడీలో ధర్మ ప్రచారం చేస్తున్నామని అపారమైనటువంటి ప్రకటనలు, ప్రచార యావా తప్ప చేసింది ఒక్కటన్నా ఉందా? ఏదన్నా అంటే వెంటనే ఆ పిఆర్ఓ విభాగాన్ని నుంచి ఒక ప్రకటన వచ్చేస్తుంది, అది నిజం కాదు, సోషల్ మీడియాలో వస్తున్నది చాలా పచ్చి అబద్ధము అని. ఈ మాయలన్నీ మాకు చాలా తెలుసున్నాయినా. ధర్మ ప్రచారం చేయటం మానేసి ఈ రకంగా తెలుగుదేశం ప్రచారాన్ని మొదలుపెట్టినారే టీటీడీ అధ్యక్షుడు. ఇంతకంటే అపచారము, దారుణము, ఘోరము, నైత్యము ఉందా? మొత్తం హిందువులనందరినీ కూడా ప్రార్థిస్తున్నా. సీను, నాకు అర్థం కాలా, నువ్వొచ్చి ఈడ హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నాడు. నిజమైన స్వాములు మొత్తం హిందూ లోకమంతా కూడా ఎవరి పాదాలను స్పృశించటానికి కూడా మనకు అర్హత లేదు అని దూరం నుంచే వాళ్ల పాదాలకు నమస్కరించే పీఠాధిపతులు ఎవరైనా ఒక్కరైనా మిమ్మల్ని సమర్థిస్తున్నారా? ఒక్కరంటే ఒక్కరన్నా సమర్థిస్తున్నారా?
జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా 90 మంది పీఠాధిపతులతో సదస్సును నిర్వహించి వాళ్ళిచ్చిన సూచనతో అన్యమతస్థులు ఎవరైనా మళ్లీ హిందువుగా మారాలనుకుంటే కొండ మీద ఒక వేదికను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించినటువంటి దీశాలి హైందవ ధర్మ పరిరక్షకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిఆర్ నాయుడు ఏం చేశావా వేదిక కూలగొట్టేస్తావా? ఎందుకు దాన్ని నిర్మించలేకపోయినావు? దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. నువ్వేం చేసినావు ఈ 2 సంవత్సరాలలో? పీఠాధిపతుల సదస్సు నిర్వహించినావా? గోమాతను పరిరక్షించేటువంటి సదస్సు నిర్వహించావా? వేదపారాయణదారుల పోస్టుల్ని అమ్ముకున్నటువంటి ఘనమైనటువంటి చరిత్రసీను ప్రస్తుత పాలకులది. టీటీడీలో వేదపారాయణదారులకు ఆ 7 నెలల ముందు ఇంటర్వ్యూలు జరిగితే ఒక్కొక్క పోస్టు 5 నుంచి 10 లక్షలకు అమ్ముకొని ఇప్పటి వరకు వాళ్లకు పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఇవ్వలేదు బిఆర్ నాయుడు. ఇంజనీరింగ్ పోస్టుల్ని 30 లక్షలకు అమ్ముకుంటున్నటువంటి నీచపు చరిత్ర బిఆర్ నాయుడు ఆ పాలక మండలిలో ఉన్నటువంటి ఒకరిద్దరు సభ్యులది కాదా అని అడుగుతున్నా. మీరు హైందవ ధర్మ పరిరక్షణ గురించి మాట్లాడతారా? లడ్డూను వాడుకున్నారు, పరకామణిని వాడుకున్నారు. మీరు వాడుకోనటువంటిది వెంకటేశ్వర స్వామి ఆలయంలో తులాభారాన్ని వాడుకున్నాడు. మేల్చాటు వస్త్రం, అది మేల్చాటు వస్త్రం అని కూడా పలకలేనటువంటి సభ్యుడు ఒకడు మేడ్చల్ వస్త్రము అని పలుకుతాడు. మేడ్చల్ వస్త్రాన్ని కూడా మరి ఏమైనాయో ఈ కుంభకోణాలన్నీ కూడా ఎప్పటికి బయట తీస్తారో? ఏమన్నంటే కరుణాకర్ రెడ్డి జైలుకు పోయేదానికి సిద్ధంగా ఉండు అని మాత్రం మాట్లాడతారు. విచారణలో ఏమీ ఉండదు, తుస్సు తప్ప. మమ్మల్ని తిడుతూ రోజు టికెట్లు అమ్ముకునేది. బిఆర్ నాయుడిని ప్రసన్నం చేసుకోవటానికి నన్ను తిడితే బిఆర్ నాయుడు వీళ్ళకందరికీ వరాలిచ్చి ఎన్ని నిబంధనలనైనా కూడా తుంగలో తొక్కి ఇష్టం వచ్చినట్టుగా విఐపి బ్రేక్ దర్శనాలు, సేవా టిక్కెట్లు, అభిషేకం టిక్కెట్లు దారాదత్తం చేస్తున్నాడు అన్న సంగతిని మర్చిపోవద్దోనని హిందూ సమాజానికంతా తెలియజేస్తూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు హైందవ ధర్మ పరిరక్షణ కోసమని ఆయన చేసినంత సేవ మరెవ్వరూ చెయ్యలేదు అన్నది పచ్చి నిజమని, సీనునే రమ్మన్నా నేను వస్తా, సీను నేను కూర్చుంటాం, ఎక్కడికి రమ్మంటే సీను నేను. హైందవ ధర్మ పరిరక్షణకి 7 కొండల జీవోను తెచ్చింది మేమా లేకపోతే సీను లేడు అప్పుడు ఆడ వేరే కార్యక్రమాల్లో ఉన్నాడు. చంద్రబాబా లేకపోతే సనాతన ధర్మ పరిరక్షణకు నడుం బిగించి పనిచేసింది సీనునా లేకపోతే చంద్రబాబా లేక జగన్మోహన్ రెడ్డి గారా అన్నటువంటి విషయం తేల్చుకుందామని ఈ పాత్రికేయ సమావేశం ద్వారా వినమ్రంగా హిందువులకు తెలియజేస్తున్నాం. మీరు ఆరోపణ అంటారేంటి? నిన్న స్పష్టంగా వాళ్ళు 600 మందికి పైగా శ్రీవారి సేవకులు అక్కడ ఉండి వాళ్లే మేము శ్రీవారి సేవకు వచ్చినాం అని వాళ్ళు చెప్పినటువంటి విషయం సోషల్ మీడియాలో వస్తున్నది. మీరు చూడలేదా? వాళ్లను బిఆర్ నాయుడు మొన్న జరిగినటువంటి ఆ విజయోత్సవ సభకు కూడా తీసుకుపోయినాడంట, పంపించినాడంట. ఇంకేం మాట్లాడతాం? సిగ్గుపడాలి. నేను ఆరోపణ చేస్తున్నానని కాదు, సిగ్గుపడాలి. ఈ కార్యక్రమం బిఆర్ నాయుడు చేసినందుకు తల ఎక్కడ పెట్టుకుంటాడు? మమ్మల్ని విమర్శించడానికి శ్రీవారి సేవకులను తెలుగుదేశం పార్టీ జెండాలు మోసే కూలీలుగా మారుస్తాడా? ఎంత అపచారం, ఎంత ఘోరం, ఎంత నీచం! కాషాయ వస్త్రాలు వేయించి వాళ్ళందరినీ చేత వెంకటేశ్వర స్వామి పాదాల చెంత
రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను తిట్టించడానికి వాడతారా? మొత్తం ఆ అలిపిరిని శుద్ధి చేయాలా నిన్న వీళ్ళు మాట్లాడినటువంటి మాటలకి. అంత పాప ప్రక్షాళన చేశారు అక్కడ, వాళ్ళు పాపం చేశారు అక్కడ. పాప ప్రక్షాళన మేం చేయాలా? బిఆర్ నాయుడుది. బిఆర్ నాయుడు ద్రోహి, దోషి, నేరస్తుడు. ఒకవేళ ఏముందండి, మీ కళ్ళకు కట్టినట్టు కనపడుతోంది కదా, వాళ్ళు మాట్లాడున్నారు కదా. టీటీడీ చాలా వాటిలకు వివరణ ఇస్తూ ఉంటారు. భుజాలు వెంటనే అడుగుకుంటారు, ఏడ మా మీద వస్తుందని అధికారులు. మేము అధికారిని గురించి మాట్లాడడంలా, బిఆర్ నాయుడు గురించి మాట్లాడుతున్నా. బిఆర్ నాయుడు వాళ్లను, శ్రీవారి సేవకులను ఈ అధికారుల కళ్ళు గప్పి వాడినాడు అన్నది మా ఆరోపణ. దానికి అధికారులు ఎందుకు సమాధానం ఇచ్చేది? అంటే అధికారులు కూడా కుమ్మక్కైనారు అని అనుకోవాలా? కాషాయమే పచ్చ జెండా ఎత్తుకొని, పసుపు రంగు ఒంటికి పులుముకొని, మేము కాషాయంబరదారులమని దొంగ వేషాలు వేసుకొని వీళ్ళు హైందవ ధర్మాన్ని గురించి మాట్లాడినటువంటి వీళ్ళ వెనుక చరిత్రంతా హీనాతి హీనమైనటువంటిది. సభ్య సమాజం తలదించుకునేటువంటి ప్రవర్తన కలిగించిన వీళ్ళు హైందవ ధర్మ పరిరక్షకులైతే హిందుత్వానికి తీరని నష్టం జరుగుతుంది. వీళ్ళు కాదు సుమా. భారతానంద స్వామి మాట్లాడాలా, శృంగేరి పీఠాధిపతి, కంచి కామకోటి పీఠాధిపతి మాట్లాడాలా, చిన్నజీయర్ స్వామి మాట్లాడాలా, పుష్పగిరి స్వామి మాట్లాడాలా, అహోబిల స్వామి మాట్లాడాలా, ద్వారక పీఠాధిపతి మాట్లాడాలా, పూరి పీఠాధిపతి మాట్లాడాలా, తెలుగుదేశం పార్టీ జెండాలు మోసే వీళ్లు మాట్లాడే అట్లూరి నారాయణరావు తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఏదో ట్రస్ట్ కు అధ్యక్షుడు అంటే అతను. లిటరేచరీ మేము కాషాయంబరదారులము, మేము మాట్లాడతాము, రామరాజ్యం వచ్చింది, రాక్షస రాజ్యం పోయింది, జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి రాకూడదు అని మాట్లాడే సీను ఎట్లా స్వామి అవుతాడు? స్వామి మీరు స్వామి కాదులేండి. నూటికి 100% పెట్టాలా? ఎస్పీ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. 30 యాక్ట్ అమల్లో ఉన్నప్పుడు 1000 మందికి పైగా అక్కడ శ్రీవారి భక్తులనందరినీ కూడా ఆటంకపరిచి ట్రాఫిక్ను నిరోధించి ఈ పగటి వేషగాళ్ల మాదిరిగా ఈ కాషాయం వేసేసుకొని వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడి దైవదూషణ చేస్తూ ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టాల్సినటువంటి బాధ్యత నిజాయితీ పరుడైన సుబ్బరాయుడు గారి మీద ఉంది. ఏమార్గం స్వామి వాళ్ళకు కూడా అడ్డగాలు ఇచ్చినారు. వాళ్ళకి ఎవరి గుండెలు తీసుకుపోయినా పర్వాలేదు, వారి గుండె మిగిలితే చాలు, వాళ్ళ గుండెలు భద్రంగా ఉంటే చాలు.